ఫెమినిజం అవ్వనివ్వండి, లేదు అంటే స్టీరియోటైప్స్ బ్రేకింగ్. ఈ మాటతో నిజంగా చాలామంది ఏం చేస్తున్నారో కూడా అర్థం అవ్వడం లేదు. పూజ గదిలో కూర్చొని మాకు పీరియడ్స్ టైం అయినా కూడా మేము పూజ చేస్తున్నాను గొప్పగా వీడియోస్ వేసుకుంటున్నారు. మీరు మొత్తం సంవత్సరంలో ఒక్కరోజు కూడా మీరు పూజ చేయకుండా ఉండరా? అంటే పెళ్ళిళ్ళు అవ్వనివ్వండి, చావుకు అవ్వనివ్వండి, లేదా ఫంక్షన్కి అవ్వనివ్వండి, లేదా చుట్టాలకి వెళ్ళినప్పుడు మీరు ఇంట్లో పూజ చేయకుండానే ఉంటారు కదా. పోనీ కాదు, ఈక్వాలిటీ కోసం అని చెప్పి మీరు ఇంకా ఎక్స్ట్రా ప్రెషర్ తీసుకుంటున్నారు. 5 రోజులు కూడా మనశ్శాంతిగా ఉండి హ్యాపీగా, అంటే అలా కూర్చుండిపోండి అని అనలేదు, మీ పనులు మీరు చేసుకోండి. కానీ అంత దేవుడి వరకు ఎందుకు వెళ్ళడము, పూజ చేయడం ఎందుకో, అంటే మన చేతులారా మన ధర్మాన్ని అన్నిటిని నాశనం చేస్తున్నాము. కనుక ఈ పీరియడ్స్ టైంలోని 5 రోజులు కూడా ఇలాగా వీడియోస్ అవి తీసి మరింత దరిద్రం చేయొద్దండి. ఎందుకంటే ఇప్పటికే ఆడవాళ్ళు ఒక తుమ్మినా దగ్గిన ఎంత కాలం మారినా సరే ఇప్పటి కూడా అంటూనే ఉంటున్నారు. ఇంకా మీరు ఈక్వాలిటీ కోసం అని చెప్పి ఇలాంటి వీడియోస్ తీసామనుకోండి, చేతులారు ఇంకా సోషల్ మీడియా ద్వారా కూడా అన్ని రకాలుగా మన ఏంటంటే సొంతంగా మనం నాశనం చేసుకుంటున్నట్టే అవుతుంది. దయచేసి మూర్ఖత్వానికి, పనికిమాలిన వాటికి దయచేసి ఇలాంటి వీడియోస్ అవి తీయద్దు. దేవుడి పూజది తీసి నేను ఈరోజు గొప్పగా చెప్పుకుని నేను పూజ చేశాను, నేను ఇలాంటివి ఏంటి పీరియడ్స్ అయినా సరే మన హక్కు ఉంది దేవుడి పూజ చేయడం. ఇందులో హక్కు కాదండి. మన రెస్ట్ తీసుకుని ఉంటే మన మనశ్శాంతి అనే, ఇప్పుడు ఉట్టప్పుడే అంటాం, అమ్మో మేము అంట్లు తోముతున్నాం, ఇల్లు తుడుచుకోవడం మా పని అని అంటూ ఆ రీల్స్ కూడా చేస్తుంటారు, ఆ వీడియోస్ కూడా చేస్తున్నారు, లేదా ఒకరు చెప్పుకుంటారు. మరి ఈ పీరియడ్స్ టైంలో ఎందుకు మీరు మీ అంతటా మీరు పూజ అలా చేసుకుంటున్నారు? ఒక అమ్మాయిగా అయినా సరే నాకు నిజంగా అదే డౌట్ అయితే వస్తుంది. దయచేసి చేతులారా నాశనం చేసుకోవద్దు.